హీరోలు. అప్పటి వరకు ఇండియన్ ఆడియన్స్ చూడని అద్భుత విజువల్స్ ని బాహుబలితో చూపించారు రాజమౌళి. సినిమా స్టోరీ స్కేల్ కంటే గ్రాఫిక్స్ కే ఫిదా అయిపోయారంతా. RRR లో అయితే హాలీవుడ్ కూడా సర్ప్రైజ్ అయ్యేలా గ్రాఫిక్స్ తో అద్దరగొట్టేశారు. అప్పటి నుంచి అందరూ గ్రాఫిక్స్ ని అదే రేంజ్ లో చూపిద్దామని తెగ ట్రై చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ రాజమౌళి కాలేరుగా. అందుకే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి అడ్డంగా దొరికిపోతున్నారు. బాహుబలి లాంటి సినిమాల్ని ఆ రేంజ్ లో గ్రాఫిక్స్ తో అదరగొట్టిన హనుమాన్ లాంటి సినిమాల్ని చూపించాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ఆ రేంజ్ లో డెడికేషన్ ఉండాలి, వర్క్మెన్షిప్ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ కి ఆ రేంజ్ క్వాలిటీ ఇవ్వగలం. కానీ కొంతమంది మాత్రం క్రేజ్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు కానీ క్వాలిటీని పట్టించుకోవట్లేదు. అలా మరోసారి ట్రోలింగ్ కి పని చెప్పింది విశ్వంభర టీం. ఇప్పటికే ఫస్ట్ గ్లిమ్స్ తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేలా నెక్స్ట్ ప్రమోషన్ ప్లాన్ చేసుకోవాలి. కానీ వశిష్ఠ మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. లేటెస్ట్ గా హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర నుంచి రామరామ పాట రిలీజ్ అయింది. ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి ఆ ట్యూన్ వినగానే సగం నీరసం వచ్చింది. సర్లే విజువల్స్ అయినా చూసి సంతోషపడదాం అనుకుంటే అవి కూడా గ్రాఫికల్ గా అంత ఇంప్రెసివ్ గా లేకపోవడంతో బాగా డిసప్పాయింట్ అయ్యారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే VFX కరెక్షన్స్ కోసం 6 నెలలు సినిమా వాయిదా వేసుకున్న వశిష్ఠ అండ్ టీం ఇప్పటికైనా గ్రాఫిక్స్ అంత ఈజీ కాదని తెలుసుకుని ఇంప్రెసివ్ కాంటెంట్ తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. గ్రాఫిక్స్ విషయంలో కన్నప్ప కూడా బాగా ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నాడు. మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్పని నెక్స్ట్ లెవెల్ సినిమాగా హైప్ చేస్తున్నారు. కంటెంట్ సంగతి పక్కన పెడితే విజువల్స్ విషయంలో కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోతున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. గ్రాఫిక్స్, VFX మరీ పూర్గా ఉన్నాయని, ఇంకా బెటర్ గా ఉండొచ్చంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ స్టార్ క్యాస్ట్ మూవీ జూన్ 27న థియేటర్లలోకొస్తోంది. మరి అప్పటికి కన్నప్పలో మార్పులు ఏమాత్రం జరుగుతాయో అని ఈగర్గా చూస్తున్నారు అంతా. బాహుబలితో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ సినిమాకి కూడా ట్రోలింగ్ తప్పడం లేదు. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా హారర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా వస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచే ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. అసలు ప్రభాస్ లాంటి సాలిడ్ కటౌట్ ని ఆ రేంజ్ కి తగినట్టు చూపించలేదని తిడుతూనే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆ సంవత్సరం తర్వాత వచ్చిన గ్లింప్స్ కూడా ఇలాగే ట్రోలింగ్ ఫేస్ చేసింది. పాన్ ఇండియా స్టార్ అని ప్రేక్షకులకి చూపించేది ఇలాగేనా? నాసిరకం గ్రాఫిక్స్, ఏమాత్రం క్వాలిటీ లేని విజువల్స్ అంటూ తిట్టిపోశారు. అయితే ఈ మధ్య రాజాసాబ్ రిలీజ్ గురించి మాట్లాడుతూ గ్రాఫికల్ వర్క్ ఎక్కువగా ఉన్న సినిమా కాబట్టి టైం పడుతుందని ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చారు మారుతి. ఫ్యాన్స్ మాత్రం లేట్ అయినా పర్లేదు, కంటెంట్ సరిగ్గా ఉంటేనే రిలీజ్ డేట్ ఇవ్వండి అంటూ కౌంటర్ ఇచ్చారు. మరి ఈ సినిమాలు ట్రోలింగ్ కి సాలిడ్ సమాధానం చెప్పే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.